మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ వాక్యాలు మేము నేర్చుకోవడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి వందనాలు. అయ్యా, వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి, ఆశీర్వదించండి. మీ కృపలో వారిని వర్ధిల్లింప చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. మంచి ఉద్యోగాల్లో బిడ్డలను ఉంచండి. విదేశాల్లో ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. వారి డ్యూటీల విషయంలో, వారి ప్రయాణాల విషయంలో, ఆరోగ్య విషయంలో మీ కృపనివ్వండి, కాపుదలివ్వండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు చక్కని మీ కృపను గ్రహించండి, మీ బలాన్ని ఇవ్వండి. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానం ఇవ్వండి, మీ కృపనిచ్చి నడిపించండి. ఈ రోజు నుంచి ప్రభువా ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు కూడా చక్కని జ్ఞానం ఇచ్చి నడిపించి బలపరచని అడుగుతున్నాం. అలాగే తండ్రి, అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి. గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని సిద్ధపరచండి. వివాహాలు కావలసిన వివాహాలు ఏర్పరచండి. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 32వ కీర్తనలో 2వ చరణాన్ని మనం ధ్యానం చేద్దామండి. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దావీదు ఈ కీర్తనలను 32వ కీర్తననే ధన్యతతో ప్రారంభించాడు. ధన్యతలో అతని పాపం క్షమించబడింది, అతని పాపం కప్పేయబడింది. మరి ఎన్నటికీ నేరము ఆరోపించబడదు, అది ఎత్తివేయబడింది, ఎక్కడికో కొనుపోబడింది, ఆ భారం ఎత్తివేయబడింది. జాన్ బనియన్ మోస్తుండినటువంటి పాపభారం సిలువ దగ్గర పడి దొర్లిపోయినట్లుగానే దావీదు పాపం కూడా దొర్లించబడింది. పాపపు డాగు కనబడకుండా కప్పివేయబడింది. మనం బ్రతికినంత కాలము మన గతాన్ని గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు. అయితే దేవుని దృష్టిలో మన గతమంతా కప్పివేయబడింది. మనకది చాలు. రుణం చెల్లించబడింది. పాపిని సంతోషములు ముంచెత్తడానికి ఈ మాట చాలు. దేవుడు పాపాన్ని కప్పివేశాడు, తుడిచివేశాడు. పాపానికి ఇటువంటి పరిష్కారాన్ని దేవుడు మాత్రమే ఇవ్వగలడు. సర్వాధికారి, నిత్యుడు, కాలాలను సమయాలను తన ఆధీనంలో ఉంచుకున్న దేవుడు మాత్రమే ఈ పని చేయగలడు. కల్వరిని బట్టి మాత్రమే ఆయన ఈ కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అంటున్నాడు. కల్లా కపటం. క్షమాపణ పొందాలంటే పాపాన్ని ఒప్పుకోవడం మనసారా ఉండాలి, వాస్తవమైనదిగా ఉండాలి. తన విషయం గురించి, తన పాపాన్ని గురించి ఉన్నది ఉన్నట్లు చూస్తూ దానికి సరైన పేరు పెట్టి తన దోషం దేవుని ఎదుట హృదయపూర్వకంగా ఒప్పుకున్నవాడు ధన్యుడు. తమను తాము మోసం చేసుకుంటూ తామెవరో ఎలాంటివారో సరిగా గుర్తించకుండా ఉండేవారు ఎంతమంది లేరు? ఇర్మియా గ్రంథం 17:9 ఒకసారి మనం చూస్తే అండి, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఆయన మన హృదయాలు, మన ప్రవర్తన, మన క్రియలు అన్నీ కూడా ఆయన పరిశీలిస్తాడు. హృదయాన్ని పరిశోధించేవాడు ఆయన. ఎందుకంటే హృదయమే అన్నిటికన్నా మోసకరమైంది. పైకి కనబడనటువంటి పరిస్థితుల్లో హృదయంలోనే పాపం చేసేటువంటి పరిస్థితులన్నిటి నుంచి కూడా విడుదలివ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే అంటాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. హృదయములో ఏ విధమైనటువంటి కపటము లేకుండా జీవించాలి. తెస్సలోనికీ రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం అండి. క్షమించండి, 13వ వచనం. తెస్సలోనికీ రాసిన 2వ పత్రిక 2:13. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము. ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన, ఆత్మలో కపటము లేకుండా మనం ఉండగలిగితే దేవుని ఆత్మ మనలను పరిశుద్ధపరుస్తాడు. ఆ ఆత్మతో మనం పరిశుద్ధపరచబడి దేవుళ్ళో మనము కపటము లేకుండా ఉంటే మనము ధన్యులమని చెప్తూ ఉన్నారు. అలాగే
హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయంలో మనం చూస్తే అండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడను కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతి దినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమై ఉందుము. ఆయనలో పాలివారమై ఉండేటువంటి పరిస్థితుల్లో ఆయన చెబుతున్న విషయం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన మనల్ని నిర్దోషులుగా చూడాలని, కపటం లేని వారుగా, ధన్యులుగా చూడాలని. ధన్యుడు అంటే ఆశీర్వదించబడిన వాడు, బ్లెస్డ్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. ఆశీర్వాదము అంటే దేవుని ఆశీర్వాదం, అది కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, ఆత్మానుసారమైన ఆశీర్వాదము. ఇక్కడ యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు అని ఉందండి. ఎంచబడినవాడు హీబ్రూ పదం కషావ్ అనేటువంటి పదం. అంటే ఎంచబడిన అంటే కసావ్ అనే అర్థం, పరిగణించడం అని అర్థం. అయితే న్యాయ భాష పరిధిలో ఇది నేరారోపణను సూచిస్తుంది. అంటే నిర్దోషి అని ఎంచబడినవాడు, నేరారోపణ లేనివాడు అని, దోషము లేనివాడు అని. యేసుక్రీస్తు వారిని చూడండి, పిలాతు మాట్లాడుతున్నప్పుడు ఈయన యందు నాకు ఏ దోషమును కనబడలేదని చెప్తాడు. 1 కాదు 2 కాదు 3 సార్లు చెప్తాడు, ఈయన యందు నాకు ఏ దోషము కనబడలే. అంత గొప్ప పరిశుద్ధుడైన మనల్ని కూడా అటువంటి పరిశుద్ధత కలిగి ఉండమని, నిర్దోషి అని మనల్ని పిలవాలని ఆయన చూస్తున్నాడు. కాబట్టి యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. మనుషులు మనం చెప్పుకుంటాం, నేను నిర్దోషిని, నేను పరిశుద్ధుని అని. కానీ మనం చెప్పుకోవడం కాదు, దేవుడే మనల్ని ఆ పేరుతో పిలవగలిగేలాగు మన యొక్క ఆధ్యాత్మిక జీవితం, ఆత్మీయ జీవితం ఉండాలి. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 1:47లో యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను. నతనయేలును చూసి యేసు ప్రభువు వారు మాట్లాడుతున్నారు, ఇతని యందు ఏ కపటము లేదు, ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, అంటే నిజంగా దేవుని బిడ్డ. సో దేవుడే సాక్ష్యం ఇచ్చిన చాలామంది మనం బైబిల్లో చూస్తాం. దావీదు గురించి కానీ, అబ్రహాం గురించి కానీ, మోషే గారి గురించి కానీ. సో డైరెక్ట్గా ఆయనే నిర్దోషి అని ఎంచుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కొరింథీ 2వ పత్రిక 5:19లో చూస్తే అండి, కొరింథీ 2వ పత్రిక 5:19, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. మన అపరాధములను మన మీద మోపకుండా క్రీస్తే లోకాన్ని తనతో సమాధానపరుచుకోవాలని ఆ సమాధాన వాక్యమును అప్పగించటం. అలాగే కింద 21వ వచనం ఉంటుంది కదా, దేవుని నీతగునట్లు మనము ఆయన నీతగినట్లుగా పాపమెరుగని ఆయన్ని మన కోసం పాపముగా చేశాడు. అయితే మనము నిర్దోషులంగా జీవించాలని ఆయన యొక్క ఆశ ఉన్నది, ఆయన యొక్క కోరిక ఉన్నది. కాబట్టి మనం నిర్దోషులుగా జీవించాలి, యథార్థంగా జీవించాలి. దేవుడు కోరుతున్నటువంటి నిర్దోషత్వం మనలో కనిపించాలి. అలా కనిపించాలంటే మనం చేయాల్సింది, మనము ఒప్పుకోవాలి, మన పాపాలు ఒప్పుకోవాలి. ఏ రోజుకు ఆ రోజు, ఎప్పటికప్పుడు, ఏ క్షణం ఆ క్షణమే ఆయన దగ్గర ఒప్పుకొని సరి చేసుకుని నిర్దోషి అని మనం పిలువబడాలి. కొరింథీ 2వ పత్రిక 10:18లో ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు, కానీ తను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదంటున్నాడు. కాబట్టి మనల్ని దేవుడు మెచ్చుకోవాలి, దేవుడు మెచ్చాలి మన యొక్క భక్తి విశ్వాసాలని. అందుకని ఆయన దగ్గర మనం మన పాపాలన్నీ ఒప్పుకుంటే ఏ దోషము లేని వ్యక్తులుగా మనల్ని ఆయన ఎంచుతాడు. నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. అలాగే ఆత్మలో కపటము లేనివాడు, కపటం ఉండకూడదు, కపట ప్రేమ ఉండకూడదు, కపటము లేకుండా మనం భక్తి చేయాలి, వాడు ధన్యుడు. కాబట్టి అటువంటి ధన్యత, అటువంటి నిర్దోషి అని దేవుని చేత ఎంచబడదాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్.
అందరికీ వందనాలండి.